రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. 590 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఇంకా 11 మంది అజ్ఞాతంలో ఉన్నారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణ డీజీపీ ఎదుట 4 సిపిఐ మావోయిస్టు సీనియర్ నాయకులు లొంగిపోయారు. తిప్పరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని డీజీపీ వెల్లడించారు. మావో అగ్రనేత గణపతి అడవుల్లో లేడని, మైదాన ప్రాంతాల్లో ఉన్నట్లుందని పేర్కొన్నారు. ఆరా తీసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. 2025-26లో లాస్ట్ 2 yearsలో ఇంకా 2 years కూడా కాలేదు, 4 సీసీఎంలు బయటకు వచ్చినారు. 16 మంది ఎస్సీఎంలు, 26 మంది డివిజనల్ కమిటీ సభ్యులు అండ్ సెక్రటరీలు 26 మంది, అట్లా ఏసీఎంలు ఏసీఎస్లు 85 మంది, పార్టీ మెంబర్స్ 460 మంది, మొత్తం 591 మంది లాస్ట్ 2 yearsలో వాళ్ళు బయటకు వచ్చినారు. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్లోకి వచ్చినారు. వాళ్ళు కూడా పిలుస్తున్నాం, తొందరగా బయటకు రమ్మని చెప్పి. స్పెషల్ జోనల్ కమిటీకి తిరుపతిగా గైడ్ చేసేటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు సంబంధించినటువంటి ఈ రాష్ట్రం ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ స్పష్టం చేశారు. రాజకీయ జీవితాన్ని కొనసాగించుకుంటానా అంటూ చెప్పుకొచ్చారు. అనారోగ్య కారణాల రీత్యా జనంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జనంలోనే ఉంటా, జనం కోసం కొట్లాడతా అన్నారు దేవ్జీ. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల కోసం ప్రజా సమస్యలపై పనిచేస్తామన్నారు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్. మావోయిస్టు ఉద్యమం ఎప్పుడూ ముగియదని, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. बदलाव तो दिख रहे मगर उतना चर्चा करने का मौका नहीं। वह बदलाव तो साधारण रूप से देखने से बदलाव तो है, और कानूनी ढंग से हम लड़ने के लिए जो लड़ाई जनता जो कर रहे है वो जनता का साथ हम रहने के लिए सोच रहे हैं. మావోయిస్టు ఉద్యమం ముగిసినట్టేనా? సగమేగా మావోయిస్టు ఉద్యమం అంటే ఎప్పుడూ ముగియదు. ఈ ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.